మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కంటెంట్కి రీచ్ కూడా రాదు. ఇప్పుడు మేము ఇది పెడతాం కదా, ఇది రీచ్ కూడా పోదు. ఎందుకు చెప్పాలనా, టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఎవడెవడో దీని మీద ఒక అధ్యయనం చేస్తారు. 1956లో తెలంగాణ ఉండేనా? తెలంగాణనే లేనప్పుడు తెలంగాణ యొక్క కరువు ప్రాంతాలు అని అనేది మన దగ్గర తెలుస్తుందా? అంటే చరిత్రలో నాకు ఎప్పుడు అన్యాయమే జరగాలని చెప్పి నేను రాసుకొని పుట్టినా ఇది నా నుదుటి మీద, తెలంగాణ వాడి నెత్తి మీద. గద్దర్ గారి పాట ఉంటుంది కదా ఒకటి, ఏదది? కృష్ణమ్మ అలల మీద నురుహుల ఆరమా చల్ మా నీళ్ళు మాకేలని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. తెలంగాణకి కూడా దుష్మన్ వేరేడు అవసరం లేదు. నీయసుంటి తెలంగాణ వాడే కావాలా. ఈ డేటా పట్టుకొని ఇయ్యాల నువ్వు నాకు న్యాయమైన హక్కు కావాలని ఇట్లా మాట్లాడతావురా? ఒకటే ఇంట్లో ఉన్నావు, ఇల్లు ఆస్తులు అయిపోయిన తర్వాత నా ఆస్తి నాది నా ఆస్తి నాది అని సపరేట్ అంటావు కదా. కాదు, ఆస్తులు పంచుకున్నా నా ఆస్తి మాత్రం గింతే ఉండాలని మీ పెద్దన్న అంటే ఊకుంటావను? ఎందుకంటే ఇద్దరు రాష్ట్రాలకు నిర్ణయం జరుగుతుంది కదా, రెండు రాష్ట్రాలకు నిర్ణయం జరుగుతుంది కదా. గంత కామన్ సెన్స్ లేని వాళ్ళు మీరు రాజకీయాలలో ఎట్లా ఉన్నారా? ఇక నాకు దురదృష్టం ఏందని అంటే, ఉత్తమను నువ్వు ఉత్తముడు అనుకున్నా, నీకు ఉత్సాహమే లేకపోయా అని చెప్పి నాకు ఇవాళ అర్థమైంది. నిజంగా చెప్తున్నా కదా, అసలు అతుకుల పతుకు జిందగీ మీది డైరెక్ట్గా చెప్తున్నా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ట్రిబ్యునల్ కేటాయింపులే తెలంగాణకు లేకుండానే కృష్ణా పైన ప్రాజెక్టు కడుతుందని దానిపైన చర్చించాలని పట్టుపట్టింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయించే విషయంపై మీటింగ్లో చర్చించాలని అజెండాలో పేర్కొంది. మరో 2-3 రోజుల్లో అజెండాలు మార్చడి. గత నెల 30న జరిగిన తొలి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అజెండాను ఇవ్వలేదు. తూమి బతుకుల మనవాడ 30న జరిగిన తొలి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అజెండా ఇవ్వలేదు. ఏపీ మాత్రం అజెండా పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. తెలంగాణ మాత్రం పోలవరం బనకచర్ల అజెండాలో చేరిస్తే చర్చించేది లేదంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వారంలో 2 రాష్ట్రాలు అజెండాలను మార్చుకోవాలని సిడబ్ల్యూసి చైర్మన్ సూచించారు. మరో 2-3 రోజుల్లో 2 రాష్ట్రాలు తమ అజెండాలను మార్పిడి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత 2 రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 15 రోజుల్లో అజెండాలను సిడబ్ల్యూసి ఖరారు చేసి మీటింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కానీ సిగ్గుశరం ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? తెలంగాణలో 30న జరిగిన తొలి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అజెండాను ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అరే వెంకటగా చూస్తున్నావురా, ఇప్పుడు నువ్వు ఎవడికి వత్తాసు పలుకోమంటావురా? మీ నాయన అడుగు ఫస్ట్, ఉంటే కమెంట్ పెట్టరా రే, నేను చూస్తున్నా. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను 1976 కాడికి పోతే ఇలా 1956 కాడికి పోయినారు. మనం 1976 అని మొన్న మాట్లాడినాం. ఈ కంటెంట్కి రీచ్ కూడా రాదు. ఇప్పుడు మేము ఇది పెడతాం కదా, ఇది రీచ్ కూడా పోదు. ఎందుకు చెప్పాలనా, టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఎవడెవడో దీని మీద ఒక అధ్యయనం చేస్తారు. 1956లో తెలంగాణ ఉండే నారాబాయ్ ఏమన్నా తెలుగు నారాబాయ్ ఆడు ఎవడాడు నాకు అర్థం కదాడు. నాకు అసలు ఆడు చెప్పేటోడికి సిగ్గు ఉండాలా, వినేటోడికి సిగ్గు ఉండాలా? 1956లో తెలంగాణ ఉండేనా? తెలంగాణనే లేనప్పుడు తెలంగాణ యొక్క కరువు ప్రాంతాలు అని అనేది మన దగ్గర తెలుస్తుందా? మళ్ళీ అప్పుడు నువ్వు కోస్టల్ డెల్టాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయినావు, కెనాళ్ళ లెక్క కోస్టల్ డెల్టాలల్లా. మళ్ళీ అప్పుడు తెలంగాణలో నా హక్కుని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవడు మాట్లాడతాడురా? మార్డన్ అలొకేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? నా బేసన్ ఏరియా, నా కరువు ప్రాంతం, నా ఇండెక్స్, నా డ్రౌట్ ఇండెక్స్, కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉన్నది, నా పాపులేషన్ ఎంత ఉంది, దీని మీద జరగాలి కదా. అంటే చరిత్రలో నాకు ఎప్పుడు అన్యాయమే జరగాలని చెప్పి నేను రాసుకొని పుట్టినా ఇది నా నుదుటి మీద, తెలంగాణ వాడి నెత్తి మీద అని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలరా? తెలంగాణ యొక్క మనోభావాలకు మద్దతు తెలిపే పార్టీకి చెప్పాలనా, లేకపోతే అడ్డగోలుగా సబ్జెక్టు లేకుండా 1956 ప్రస్తావన తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి లెక్కలు చూపుతున్నా తిక్కలోడుతూ మాట్లాడాలనా? సిగ్గు శరమున్న అదిరా నీకు నీ అయ్యకు సబ్జెక్ట్ ఉండదు. మేము సబ్జెక్ట్కి మాట్లాడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రాబ్లం ఏంది తెలుసా మనకు? తెలంగాణ వాడికి దుష్మన్. ఫస్ట్ తెలంగాణకి ఎవడో దుష్మన్ వేరేడు అవసరం లేదు. నీయసుంటి తెలంగాణ వాడే కావాలా. 1976 కృష్ణా వాటర్ మీద ట్రిబ్యునల్ మీద 1 మీద బచావత్ అవార్డు మీద ఎవడు మాట్లాడిండు? చిత్రగుప్తు మాట్లాడిండు. ఈ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1976లో వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ స్టేట్ ఉండేనా? ఈ సిగ్గుశేరాలు లేని వాళ్ళకి ఏమైనా కామన్ సెన్స్ ఉందా?
ఈ డేటా పట్టుకొని ఇయ్యాల నువ్వు నాకు న్యాయమైన హక్కు కావాలని ఎట్లా మాట్లాడతావురా? ఎట్లా మాట్లాడతావురా? నాకు అర్థం కాదు. కానీ చెప్పు, ఒకటే ఇంట్లో ఉన్నావు, ఇల్లు ఆస్తులు అయిపోయిన తర్వాత నా ఆస్తి నాది నా ఆస్తి నాది అని సపరేట్ అంటావు కదా. కాదు, ఆస్తులు పంచుకున్నా నా ఆస్తి మాత్రం గింతే ఉండాలని మీ పెద్దన్న అంటే ఊకుంటావను? గదే పంచాయతీ ఇక్కడ. మీరు డ్రామా చేస్తున్నారు క్లియర్ కట్గా చెప్పాలంటే. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఫ్రెష్ ఈక్విటబుల్ పోర్షన్ అనేది నాకు ఉండాలి కదా. మళ్ళీ దానికి ఏమైనా అవార్డు దొరికిందా లేదా అనేది నేను కొట్లాడాలి కదా. ఇది నా కొట్లాట ఎట్లయితుంది? నాకు వచ్చినాయి అంటే మీకు కూడా వస్తాయి కదా తర్వాత. ఎందుకంటే ఇద్దరు రాష్ట్రాలకు నిర్ణయం జరుగుతుంది కదా, 2 రాష్ట్రాలకు నిర్ణయం జరుగుతుంది కదా. గంత కామన్ సెన్స్ లేని వాళ్ళు మీరు రాజకీయాలలో ఎట్లున్నారా? రాజకీయ నాయకులు చెప్పగానే బ్యూరోక్రసీ వాళ్ళు కూడా గుడ్డు గుర్రాల పనులు తోముతున్నట్టు ప్రజెంటేషన్లు తయారు చేస్తారు. ఇక నాకు దురదృష్టం ఏందని అంటే, ఓ ఉత్తమను నువ్వు ఉత్తముడు అనుకున్నా, నీకు ఉత్సాహమే లేకపోయా అని చెప్పి నాకు ఇవాళ అర్థమైంది. ఫస్ట్ ఆ ఏపీఓని తిట్టే కంటే మిమ్మల్ని నిజంగా చెప్తున్నా కదా, అసలు అతుకుల పతుకు జిందగీ మీది డైరెక్ట్గా చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఒక ప్రజెంటేషన్ ఇవ్వలేదట పేపర్లలో, వాళ్ళ వెలుగు పేపర్లో రాసుకున్నారు. 30న జరిగిన తొలి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అజెండాని ఇవ్వలేదు. నీ అమ్మ చిత్రగుప్తుని పోయి చూసుకున్నా, మమ్మల్ని తీసుకో మీటింగ్కి, ఒక అడ్వైజరీ కమిటీలో మేము వస్తాం, నేను చేసి పెడతా, మీకు చేత కాకపోతే ఒక పీపీటీ. నేను డేటా మీద మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, డేటా మీద. 1980s 2000 లార్జ్ కెనాల్ ఎక్స్పాన్షన్ కోస్టల్ ఆంధ్రాలో చేసింది ఎవరు? కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ బేసిన్ హైడ్రాలిక్స్ని చేంజ్ అయ్యాయా? నువ్వు కెపాసిటీ పెంచుకుంటూ పోతావు. నాకు పర్మిషన్ ఉన్నది కూడా అంట్లో కూడా నువ్వు ఏలబెడుతున్నావు. ఇప్పుడు పేపర్లలో కూడా వచ్చింది చూడు, మనకు క్లియరెన్స్లు ఉన్న ప్రాజెక్టులకు పైన కూడా అక్కాసు. నాకు క్లియరెన్స్లు ఉన్న ప్రాజెక్టులకు కూడా నువ్వు ఏలబెడతావు, నీ క్లియరెన్స్ లేని ప్రాజెక్టులకు కూడా నేను సైలెంట్ ఉకోవాలా? ఎట్లయితుంది రాబాయ్? నువ్వు నాకు ఒక మాట చెప్పురే. నాకు నువ్వు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతే హైడ్రాలిక్ బేసిన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవన్నీ చేంజ్ కావా? కెనాల్ కెపాసిటీ మీది రైజ్ అవుతుంటుంది, అప్స్ట్రీమ్ స్టోరేజ్ అనేది పెరుగుతూ ఉంటాయి మీకు. మళ్ళీ నాకు ప్రాబ్లం కాదా? నీ పొలిటికల్ స్లోగన్లు నాకేమన్నా చేస్తున్నాయా? అంటే నువ్వు పెద్ద పెద్ద కెనాలు కట్టుకున్నావు అంటే పెద్ద పెద్దగా నీళ్ళు గుంజుడు మొదలెడతావు కదా, నీకు గ్రావిటీలు వస్తాయా? మళ్ళీ నాకేమొస్తున్నాయి? నీ స్పీచ్లు తప్ప. 2004-2000 లెవెల్ కాడికి మనం ఏదైనా మాట్లాడినాం అనుకో, మన ఏది ఈ కృష్ణా ట్రిబ్యునల్ అనేది మాట్లాడుతున్నారు కదా, అది సుప్రీంకోర్టు లిటిగేషన్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ట్రిబ్యునల్ డెసిషన్ ప్రొలాంగ్డ్ లిటిగేషన్ ఉన్నది అని అంటే ఇంప్లిమెంటేషన్ రీస్ట్రెయిన్ అవుతుంది కదా. కోర్టుల కేసులు అయిన తర్వాతనే మేము ప్రాజెక్టులు కట్టుకోవాలి కదా. అంటే లీగలీ సెటిల్ అయిన తర్వాతనే కదా ఎవడైనా ప్రాజెక్టు కడతారు. మళ్ళా స్టేటస్ క్యూ ఉందని అంటే స్టేటస్ క్యూ ఉన్నట్టే కదా. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు నాకు రావాలనంటే నీకు కూడా గవ్వే కదా పంచాయతీ. నా ఎన్విరాన్మెంట్ నీ ఎన్విరాన్మెంట్ వేరేనా రాయన? నా ప్రకృతి నీ ప్రకృతి వేరేనా అయ్యా? నువ్వు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటావు, నేను ఆక్సిజన్ తీసుకుంటాం. మారబాయ్ ఏమన్నానంటే నువ్వు పెండింగ్ పెట్టినావనంటే పెండింగ్ పెట్టినావనంటే మా మీద కేసులు పడ్డాయి ట్రిబ్యునల్ మీద. ఆ కేసులు అయ్యేదాకా ఆగాలి కదా. ఆయన నువ్వు ఓడిరా ఆయన డిసైడ్ చేయనికే, మేనేజ్మెంట్ బోర్డులు డిసైడ్ చేస్తుంది. గద్దర్ గారి పాట ఉంటుంది కదా ఒకటి, ఏదది? కృష్ణమ్మ అలల మీద నురుహుల ఆరమా చల్ మా నీళ్ళు మాకేలని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మొదలైతుంది. మళ్ళా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా శురు అవుతుంది. మేనేజ్మెంట్ అలొకేట్ చేస్తుంది, కోర్టులు డిసైడ్ చేస్తాయి షేర్ని. నువ్వు ఓడరా డిసైడ్ చేయనికే? నీకు ఏ హక్కు ఉన్నదిరా? మాట్లాడురు నాతోనేమన్నా ఉంటే మాట్లాడురు. ఏమనంటే దాని కొత్త పేరు తీసుకొస్తారా, ఫ్లడ్ వాటర్. ఫ్లడ్ వాటర్ అనేది లీగల్ కేటగిరీ ఏ ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది చెప్పుండ్రిరా. మీ భాషలోనే అడుగుతున్నా, చెప్పుండ్రి. దీని మీద ఎన్నిసార్లు మాట్లాడినావు? రోజు అయినా క్లారిటీ లేకపోయి, అయినా ఓడికి క్లారిటీ లేకపోయి నాకు అర్థం కనుక పంచాయతీ ఏంటంటే నల్లమల్ల బనకచర్ల మేము చేస్తాం. మీ అయ్యా జాగిరి చేయనికే ఫస్ట్ పోలవరం చేసుకోరు. వల్లి గారు చూస్తురా అండి? మేబీ హోప్ఫుల్లీ ఇన్ 2 years. మీ హోప్ఫుల్ ఇలా మనవాడ మీకు సిగ్గుండాలా, ట్యాక్స్ పేయర్ అయి ఉండి అది నడుస్తూనే ఉన్నది. అలా ఇంతోడోడు కిక్ బ్యాక్స్ దొరుకుతున్నాయి చూసుకోరు ఫస్ట్. అంటే నువ్వు ఒక స్ట్రక్చర్ తయారు చేసినావు అని అంటే అది కూడా ఒక రివర్ మీద, ఒక షేర్డ్ రిజర్వాయర్ మీద నువ్వు ఒక స్ట్రక్చర్ తయారు చేసినావు అని అంటే ఖచ్చితంగా నువ్వు నా నీళ్ళ వాటా దోసుకొదొబ్బుతున్నావా లేదా? మళ్ళీ ఇది ఇంటర్ స్టేట్ ఇష్యూ అవుతుందా కాదా? అవుతుంది. ఆ నది 2 రాష్ట్రాలకు జీవనోపాధి కదా, జీవనోద్ధారం కదా. నువ్వు తెలంగాణతో నేను డిస్కస్ చేయాలనంటే ఎట్లా? నా ట్యాంక్ కెపాసిటీ నువ్వు రెడ్యూస్ చేసి నీ ట్యాంక్ నింపుకుంటానంటే నీకు డౌన్ స్ట్రీమ్లో నీళ్ళు వస్తున్నాయా, గ్రావిటీలో నీళ్ళు వస్తున్నాయా? ఏడికెంత ఇస్తావు నువ్వు? కొలువని కూడా కొలువనియలే. సిడబ్ల్యూసీ ఎంపీ కట్టలు కడుతుందో వాళ్ళ టెక్నికల్ టీం. అది సిడబ్ల్యూసీ చైర్మన్ నన్ను అడిగితే రాజీనామా చేయాలి. సీరియస్గా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, రాజీనామా చేయాలి. అసలు రియల్ టైం మెజర్మెంట్ సిడబ్ల్యూసీ మాట్లాడుతుందా? మీరు అది తీసుకురాన్రి, మీరు ఇది తీసుకురాన్రి.
జాపన తీసుకురాన్రి ఆలంపన తీసుకురాన్రి ఇదే నడుస్తున్నది ఆడ. మళ్ళీ రియల్ టైం మెజర్మెంట్ ఏంది, ట్రాన్స్పరెంట్ గేట్ ఆపరేషన్స్ ఏంది, ఈక్వల్ ఎన్ఫోర్స్మెంట్ ఏంది, న్యూట్రాలిటీ అనేది కనబడకుండా పోయింది. నల్ల మచ్చ ఏమంటారు, నల్ల పెయింట్ వేసి పెట్టి రేడుకాడికి. మ్యాచ్ రిఫరీ లాగా ఉండి న్యూట్రల్ ఉండాల్సిన సిడబ్ల్యూసి ఏకపక్ష తీర్మానాలు చేస్తుంటే, తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తుందని అంటే తెలంగాణకు జీవనోపాధి లిఫ్ట్ ఇరిగేషన్లు రా నాయన. తెలంగాణ 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నది, కరువు ప్రాంతం రా నాయన. నీళ్ళు 650 మీటర్లు ఎత్తాలని అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కాకపోతే ఏముంటుందిరా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. అరే మీకు ప్రేమ ఉంటే పెట్టుకుండ్రా బానిస బతుకులని అడుగుతున్నా. లాజికల్ డేటా పెట్టి మాట్లాడుండ్రి అని అంటున్నా. ఫ్లడ్ వాటర్ అనేది డిస్కషన్లో లేదురా, దాని మీద డిస్కస్ చేయాలా అని చెప్పి నేను రోజు మొత్తుకుంటున్నా. అది అర్థం కాదు ఎవరికి. నీకు సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు, నాకు అవి సర్వైవల్ వాటర్, అది నాకు అవి సర్వైవల్ వాటర్. అది ఇంకా దీని మీద ఇంకేం మాట్లాడతాం రా, రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. బేసిన్ ప్రయారిటీలు ఇట్లా ఇదంతా.